హోమ్ మినిస్టర్ అనిత గారికి అమ్మటి రాంబాబు గారి వల్ల మనసు బాధేసిందంట. ఆ బాధ ఏంటో ఒకసారి తెలుసుకుందాం, చూద్దాం. రండి మేడం, చెప్పండి. చూశారుగా మేడం గారు, అది జైలు గారు, కోర్టు. రాంబాబు గారు ఇలా ఇలా అంటే ఇది చాలా బాధేసిందా? గొడవ జరిగిన రోజు ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ గుండాలు ఇంత పెద్ద కర్రలు, ఇంత లావోటి కర్రలు తీసుకొని రాంబాబు గారు కారాపి రాంబాబు గారిని ఇష్టానుసారంగా తిట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే అది తప్పు లేదు. రాంబాబు గారు మాత్రం ఇలా ఇలా అనగానే మీకు తప్పు అనిపించిందా? ఎక్కడ న్యాయం మేడం ఇది? అరే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే 2000 మంది జనాభా తీసుకొని రాంబాబు గారి మీదకి దాడికి వస్తే అది తప్పు లేదు, కానీ రాంబాబు గారు మాత్రం ఇలా ఇలా అనగానే ఇది తప్పేసిందా? తప్పైందా? ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు తన అనుచరులను తీసుకొని ఇంత పెద్ద కర్రలు రాడ్డులు తీసుకొని రాంబాబు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తే అది తప్పు లేదు, కానీ రాంబాబు గారు మాత్రం ఇలా ఇలా అనగానే తప్పైందా? తెలుగుదేశం పార్టీ గుండాలు ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని రాంబాబు గారి మీద వేస్తే అది తప్పు లేదు, కానీ రాంబాబు గారు మాత్రం ఇలా అంటే తప్పైందా? రాంబాబు గారు ఆఫీస్ మీద పెట్రోల్ పోసి రాంబాబు గారిని తగలబెట్టాలి, రాంబాబు గారిని చంపాలని చెప్పి టీడీపీ కూడా ప్రయత్నం చేస్తే అది తప్పు లేదు, కానీ రాంబాబు గారు మాత్రం ఇలా ఇలా అంటే మీకు తప్పైందా? ఏంటి మేడం ఈ న్యాయం? ఎక్కడి న్యాయం అది? ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం గారు, ఇలా ఇలా అంటే తప్పైతే మీరు ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరినో తెలుసా? అల్లు అర్జున్ని. సినిమా హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ అయిన ముందు ఆయన్ని జైలు పంపించండి. ఆయన వల్లే రాంబాబు గారు ఇలా ఇలా అన్నారు, లేకపోతే అనేవాడు కాదు. ఏం మాట్లాడండి? ఒక అభిమాని కోర్టులో రాంబాబు గారు జిందాబాద్ అంటూ రాంబాబు గారు మీరు తగ్గొద్దు మీరు అని చెప్పేసి ఇలా అనగానే ఆయన కూడా అనాల్సి వచ్చింది, కానీ దాని తప్పేం లేదమ్మా. అది తప్పనిపిస్తే, మీ మనసుకు బాధ అనిపిస్తే ముందు వెళ్ళి అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేస్తే అది ఆగిపోయింది. అందరితో తెలుసుకోండి ముందు. జై హింద్, జై జగన్.